ఒకసారి ఊహించండి, కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపైన జీవించిన డైనోసార్లు సడన్ గా మీ ముందుకు వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఈ భూమి నుంచి పూర్తిగా అంతరించిపోయిన జంతువులు మళ్ళీ మన మధ్య తిరగడం ప్రారంభిస్తే ఇవన్నీ మీకు కేవలం కల్పిత కథల్లా అనిపించొచ్చు. కానీ నిజమేంటంటే ఇది ఎలాంటి సైన్స్ ఫిక్షన్ కాదు. నిజంగానే అంతరించిపోతున్న కొన్ని జంతువులను తిరిగి ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు వీడియోలో మనం లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి నుంచి మాయమైన జంతువులు ఇప్పుడు ఎలా ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయో చూడబోతున్నాం. దాంట్లో మొదటిది వూలీ రైనోసరస్. ఇది రైనో జాతికి చెందిన ఒక పురాతన జంతువు. ఇవి కోట్ల సంవత్సరాల క్రితం ఐసేజ్ సమయంలో ఈ భూమి పైన జీవించేవి. ఆ కాలంలో భూమి చాలా చల్లగా ఉండేది. అందుకే వీటి శరీరం అంతా పొడువాటి మందమైన వెంట్రుకలతో కప్పబడి ఉండేది. అంతేకాదు ఇవి చాలా భారీ సైజులో ఉండేవి. కానీ ఐసేజ్ ముగిసిన తర్వాత క్లైమేట్ చేంజ్ మరియు మనుషులు నిరంతరం వేటాడడం వల్ల వూలీ రైనోలు పూర్తిగా ఈ ప్రపంచం నుంచి అంతరించిపోయాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీటి శరీర అవశేషాలు ఇప్పటికీ సైబీరియాలోని మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే రీసెర్చర్స్ లో వీటి నుంచి హై క్వాలిటీ జెనెటిక్ మెటీరియల్ దొరకడం లేదు. అందుకే వూలీ రైనోను మళ్ళీ ఈ ప్రపంచంలోకి తీసుకురావాలంటే అత్యంత సులభమైన మార్గం ఇండోనేషియాలోని కనిపించే వీటి అత్యంత దగ్గరి బంధువైన సుమత్రా రైనో సహాయం తీసుకోవడం. కొంచెం ఎక్కువ వెంట్రుకలు ఉన్న సుమత్రా రైనోలను ఎంపిక చేసి వాటి మధ్య బ్రీడింగ్ చేస్తే క్రమంగా పుట్టే కొత్త తరాల రైనోలు ఇంకా ఎక్కువ వెంట్రుకలతో పుడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే విధంగా సైంటిస్టులు వూల్ఫ్లని సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి నేటి కాలంలో 300కి పైగా డాగ్ బ్రీడ్స్ ను తయారు చేశారు. అయితే ఇందులో కూడా పెద్ద సమస్య ఉంది. ఇండోనేషియాలో కనిపించే సుమత్రా రైనోలు కూడా క్రమంగా అంతరించిపోతున్నాయి. కాబట్టి ముందుగా వీటిని ఎక్కువ సంఖ్యలో రక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఒకసారి పూర్తిగా అంతరించిపోతే వూలీ రైనోను తిరిగి తీసుకురావడం అసాధ్యమైపోతుంది. డోడో పక్షి అసలు చూస్తే ఏషియాకు చెందిన పావురాల జాతి నుంచి ఎవాల్వ్ అయింది. వీటి పూర్వీకులు ఎగురుతూ మారిషస్ దీవికి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి వేటాడే జంతువులు లేకపోవడంతో డోడోలకు ఏదైనా ప్రమాదం ఉందనే భయం ఉండేది కాదు. కానీ 1638లో కొంతమంది డచ్ సైనికులు మారిషస్ కు చేరుకున్నప్పుడు వాళ్ళు డోడోలను వేటాడటం ప్రారంభించారు. అంతేకాదు వాళ్ళు తమతో పాటు కుక్కలు, పిల్లులు, కోతులు, ఎలకల వంటి వేటాడే జంతువుల్ని కూడా తీసుకొచ్చారు. ఈ కారణాల వల్ల డోడో పక్షులు క్రమంగా అంతరించిపోతూ సుమారు 1690 నాటికి పూర్తిగా మాయమయ్యాయి. కానీ మంచి విషయం ఏంటంటే డోడోకు చెందిన ఎన్నో ప్రిజర్వ్ చేసిన శాంపుల్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా ఆక్స్ఫోర్డ్ డోడో, దాని తల ఇప్పటికీ చాలా మంచి స్టేజ్ లో భద్రపరచబడింది. 2022లో అయితే డోడో యొక్క పూర్తి జీనోమోను కూడా సీక్వెన్స్ చేశారు. ఇప్పుడు సైంటిస్టులు డోడోకు అత్యంత దగ్గర జెనెటిక్ బంధువైన నికోబార్ పీజన్ ను ఎంపిక చేసి క్రిస్పర్ అనే టెక్నాలజీ సహాయంతో ఆ పక్షుల జీన్స్ లో ఎడిటింగ్ చేసి చాలా త్వరలోనే డోడోను మళ్ళీ ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. గ్రౌండ్ స్లాత్ ప్రపంచంలోనే అత్యంత సోమరితనమైన జంతువు స్లాత్ గురించి మీకు బాగా తెలుసు. ఇవి సాధారణంగా ఒక పిల్లి సైజులో ఉంటాయి. కానీ ఐసే సమయంలో నేటి స్లాతుల కంటే ఎన్నో రెట్లు పెద్ద గ్రౌండ్ స్లాట్స్ ఈ భూమిపైన ఉండేవి. కంపేర్ చేసి చూస్తే ఆ కాలంలో ఒక గ్రౌండ్ స్లాత్ దాదాపు ఒక ఏనుగు సైజ్ కి సమానంగా ఉండేవి. అయితే ఇవి శాకాహార జంతువులు, గడ్డి, చెట్లు, మొక్కల్ని తినేవి. ఇవి ఎక్కువగా అడవులు మరియు గడ్డి మైదానాల్లో జీవించేవి. అందుకే వీటి ఫ్రోజన్ బాడీస్ ప్రత్యేకంగా ప్రిజర్వ్ కాలేదు. అంతేకాదు వీటి నుంచి డిఎన్ఏ కూడా ఇప్పటి వరకు ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. అందువల్ల ఇప్పుడు ఒకే ఒక్క మార్గం మాత్రమే మిగిలింది. అదే వీటి బంధువైన ట్రీ స్లాత్ జీన్ లో క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించి గ్రౌండ్ స్లాత్ లా కనిపించే భారీ జంతువుని సృష్టించడం. క్రిస్పర్ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ. దీని ద్వారా ఏ జీవి జీన్స్ నైనా ఎడిట్ చేసి మోడిఫై చేయొచ్చు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ద్వారా సూపర్ హ్యూమన్స్ ను కూడా తయారు చేయొచ్చని భావిస్తున్నారు. ఎగ్జాంపుల్ గా ఒక మనిషి చర్మం నలుపు రంగులో ఉండి పొట్టిగా, లావుగా ఉంటే క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా అతడిని తెల్లగా, పొడవుగా, హెల్తీ బాడీతో మార్చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మన శరీరంలోని ఏ లక్షణాన్నైనా మన ఇష్టానికి అనుగుణంగా మార్చగల టెక్నాలజీ ఇది. క్వాగా మొదటి చూపులో క్వాగాను చూస్తే ఇది గుర్రం మరియు జీబ్రా మిక్స్ జాతిలా కనిపిస్తుంది. కానీ నిజానికి క్వాగా అనేది జీబ్రా యొక్క ఒక ప్రత్యేకమైన సబ్ స్పీషియస్. వీటి శరీరం పైన ఉండే గీతలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. అందుకే ఇవి మిగతా జీబ్రాల నుంచి పూర్తిగా వేరుగా కనిపించేవి. ఇప్పుడు ఇవి ఎలా అంతరించిపోయాయో వినండి. డచ్ మరియు బ్రిటిష్ కాలనిస్టులు సౌత్ ఆఫ్రికాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించకుండా క్వాగ్వాలను వేటాడడం ప్రారంభించారు.
అంతగా వేటాడారు కాబట్టి 1870 దశాబ్దంలో క్వాగా పూర్తిగా అంతరించిపోయింది. కానీ కథ అక్కడతో ముగియలేదు. 1987లో క్వాగా ప్రాజెక్ట్ అనే ఒక ప్రత్యేక మిషన్ ప్రారంభించారు. ఇందులో క్వాగాకు అత్యంత దగ్గర బంధువైన ప్లెయిన్స్ జీబ్రాను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆ జీబ్రాలను సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా క్రమంగా క్వాగ్వా లాంటి రూపం కలిగిన జీబ్రాలను తయారు చేశారు. ఇప్పటి వరకు 150కి పైగా క్వాగ్వా లాంటి జీబ్రాలు జన్మించాయి. వాటిలో 12 నుంచి 15 వరకు మళ్లీ అడవుల్లో వదిలారు. అంటే వాటిని మళ్లీ సహజ వాతావరణంలోకి తీసుకొచ్చారు. థైలాసైన్ ఒక కుక్క, ఒక పులి, ఒక కంగారును కలిపి ఒక హైబ్రిడ్ జంతువుని తయారు చేస్తే అది ఈ థైలాసైన్ లా కనిపిస్తుంది. థైలాసైన్లు ఒకప్పుడు ఆస్ట్రేలియా మరియు తాస్మానియాలో జీవించేవి. కానీ ఆ కాలంలో కొంతమంది విదేశాల నుంచి డింగో అనే ఒక అడవి కుక్కను ఆస్ట్రేలియాకు తీసుకొచ్చి అడవుల్లో వదిలేశారు. దాంతో ఆ కుక్కలు థైలాసైన్లను అత్యంత క్రూరంగా వేటాడటం ప్రారంభించాయి. రిజల్ట్ గా సుమారు 3000 సంవత్సరాల క్రితమే ఇవి దాదాపు పూర్తిగా అంతరించిపోయాయి. ఇక తాస్మానియాలో మిగిలిన థైలాసైన్లను అక్కడ ప్రభుత్వం వేటాడి చంపింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఫొటోసు ఈ ప్రపంచంలోని చివరిగా జీవించిన ఫీమేల్ థైలాసైన్ కు చెందినవి. ఇది బ్యాడ్ ట్రీట్మెంట్ కారణంగా అది 1936లో మరణించింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే థైలాసైన్ కు చెందిన 750కి పైగా ప్రిజర్వ్ చేసిన సీమెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంస్ లో ఇప్పటికీ ఉన్నాయి. వాటిలో కొన్ని చిన్న థైలాసైన్ పిల్లలను వాటి తల్లి గర్భం నుంచి తీసి ఎథనాల్లో భద్రపరిచారు. 2018లో వీటి పూర్తి జీన్ ను కూడా సీక్వెన్స్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే జీనోమ్ అంటే ఒక జీవి యొక్క మొత్తం DNA కలెక్షన్. ఆ జీవి ఎలా అభివృద్ధి చెందుతుందో అందులోనే నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ఫ్యాట్ టైల్ డన్ అనే ఒక చిన్న జంతువు ఉంది. దాని జీను థైలాసైన్ తో 95% వరకు సరిపోతాయి. సైంటిస్టులు ఇప్పుడు ఆ జంతువు పిల్లల్లో మిగిలిన 5% థైలాసైన్ జీన్ ను క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా యాడ్ చేశారు. ఈ విధంగా థైలాసైన్ ను మళ్లీ జీవంతో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని సరిగ్గా జరిగితే త్వరలోనే థైలాసైన్ ను మళ్లీ తాస్మానియా అడవుల్లో చూడొచ్చు. వూలీ మామత్ మనుషుల చేత పూర్తిగా అంతరించిపోయిన అత్యంత ప్రసిద్ధి జంతువుల్లో వూలీ మామత్ ఒకటి. పొడువాటి వెంట్రుకలతో కప్పబడ్డ మందమైన చర్మం, శక్తివంతమైన భారీ శరీరం, ఇవన్నీ ఐసేజ్లోని తీవ్రమైన చలిలో కూడా వీటిని బతికించేవి. కానీ ఐసేజు ముగిసిన వెంటనే మనుషులు వీటిని వేటాడడం ప్రారంభించారు. వీటి మాంసాన్ని తినేవాళ్లు, ఎముకలతో షెల్టర్లు కూడా నిర్మించేవాళ్లు. ఇలా క్రమంగా సుమారు 10,000 సంవత్సరాల క్రితం వూలీ మామత్లు పూర్తిగా అంతరించిపోయాయి. అయితే రష్యా సమీపంలోని వ్రాంగ్లర్ ఐలాండ్లో వీటి చిన్న జనాభా పిరమిడ్లో నిర్మించబడుతున్న కాలం వరకు అంటే సుమారు 4,000 సంవత్సరాల క్రితం వరకు జీవించిందని చెప్తారు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వూలీ మామత్లకు చెందిన ఎన్నో ప్రిజర్వ్ బాడీస్ ఇప్పటికీ సైబీరియా మంచులో దొరికాయి. వాటిలో వెంట్రుకలు, ఎముకలు, కొన్నిసార్లు రక్తం కూడా ఉన్నాయి. వాటి ఆధారంగా 2015లో వీటి పూర్తి జీనోమోను సీక్వెన్స్ చేశారు. ఇక ఏషియన్ ఎలిఫెంట్ DNA వూలీ మామత్ తో 99.6% సరిపోతుంది. అందుకే ఇప్పుడు ఏనుగు ఎంబ్రియోలో మిగిలిన 0.4% మామత్ జీన్ ను కలిపి ఒక హైబ్రిడ్ ను తయారు చేస్తున్నారు. సైంటిస్టుల అంచనా ప్రకారం 2027 నాటికి ప్రపంచంలోని మొదటి కొత్త జైంట్ మామత్ జన్మించే అవకాశం ఉంది. డైర్ వూల్ఫ్ అనేది చాలా పెద్దదైన అత్యంత శక్తివంతమైన వూల్ఫ్ జాతి. ఇవి సుమారు 10,000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైన రాజ్యం చేసిన జంతువులు. నేటి గ్రే వూల్ఫ్ కంటే ఇవి చాలా పెద్దవి, బలంగా ఉండేవి. కానీ కాలం మారింది. మనుషులు అడవులపైన ఆక్రమణలు ప్రారంభించారు. దాంతో డైర్ వూల్ఫ్స్ క్రమంగా అంతరించిపోతూ చివరికి పూర్తిగా మాయమయ్యాయి. ఇప్పుడు సైంటిస్టులు మళ్లీ డైర్ వూల్ఫ్ ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా అంటే నేటి వూల్ఫ్ జీన్స్ లో క్రిస్పర్ టెక్నాలజీ సహాయంతో డైర్ వూల్ఫ్ కి చెందిన అనేక జీన్స్ ను ఎడిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రత్యేక వూల్ఫ్ ని సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తారు. దాంతో క్రమంగా వాటి సైజు, బలం, రూపం పాత డైర్ వూల్ఫ్ లా మారుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే సంవత్సరాల్లో అడవుల్లో మళ్లీ డైర్ వూల్ఫ్స్ తిరుగుతూ కనిపించొచ్చు. ఇవే లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపైన జీవించి ఇప్పుడు మళ్లీ తిరిగి రావడానికి సిద్ధమవుతున్న కొన్ని అద్భుతమైన జంతువులు. సైంటిస్టుల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఇలాంటివే వందలాది జంతువులు మళ్లీ ఈ భూమిపైన జన్మించొచ్చు. ఇప్పటి వరకు ప్రజలు కేవలం కథల్లో మాత్రమే విన్న జీవులు నిజంగానే మళ్లీ మన ముందుకు రావచ్చు. వీటిలో మీకు ఏ జంతువు తిరిగి రావడం అత్యంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.